దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వ సమాధానకర్తగు దేవదేవుడైన యెహోవా శుభవాగ్దానం. నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నిర్గమాకాండం 3:7. ప్రియా సర్వ సమాధానకర్తగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నత నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. దేవాది దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? సర్వప్రియ జగత్రక్షకుడైన దేవదేవుని యొక్క శాశ్వత కృప నిత్యం నిరంతరం మీరు పొందాలని, ఆయన కృపలో మీరు వర్ధిల్లాలని, ఆయన చేత మీరు అద్భుతమైన కార్యాభివృద్ధి పొందాలని ప్రభు నామ మహిమలో మీ ఆశీర్వాదం కొరకు నిత్యము ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, ప్రభుని మహిమపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. మీ శ్రమ ఏదైనా సరే, మీ కష్టం ఏదైనా సరే ఆయన చూసి మీ ప్రతి శ్రమకి, మీ ప్రతి కష్టానికి సమానార్థమైన ప్రతి కార్యం జరిగించగల సర్వోన్నతుడు ఆయనే. ఐగుప్తులో ఉన్న తన ప్రజల యొక్క బాధను చూచిన గొప్ప దేవుడు, మనల్ని చూచుకునే గొప్ప దేవుడు, చూచుచున్న మహిమాన్వితుడు ఆయన. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను విన్న గొప్ప దేవుడు. వారు దుఃఖములు ఆ దేవాదేవుడికి తెలిసేనవి. ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడు. మన ఆవేదన దుఃఖంలో ఎరిగి ఉన్న మహిమాన్వితుడు, మహిమాస్వరూపుడు ఆయన. మీరు ఏ స్థితిలో ఉన్నారో అది ఆయనకు తెలుసు. ఆ మహిమాన్వితుడికి సమస్తము తెలుసు. యెహోవా ఉత్తముడు, శ్రమయందు ఆయన ఆశ్రయదుర్గము. ఆయన యందు నమ్మికుంచువారు ఆయన తప్పకుండా ఎరిగి ఆయన నామానికి మహిమార్థంగా జీవించగలరు. ఆనాడు ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరములు ఉన్నారు. వాగ్దానం చేయబడిన కానాను చేరుటకు వారు ఎంతో ఓపిక వహించవలసి ఉన్నదో. వారు ఓపిక వహించినప్పుడు అమోరీయులు, ఐగుప్తీయులు అతిక్రమణ సంపూర్ణమగును. అప్పుడే ఆ దేశము ఆయన వారికి ఇచ్చును. అయితే ఇశ్రాయేలు ఐగుప్తులో ఆయనకు మొరపెట్టగా ఆయన వారి మొర ఆలకించిన అద్వితీయ సత్యస్వరూపుడు, వారి మొర ఆలకించిన సర్వాధికారి అయిన దేవుడు. నేడు మనం మొర కూడా ఆలకిస్తున్న సర్వప్రియ సర్వేశ్వరుడు, జగత్రక్షకుడు ఆయనే. జీవగల దేవదేవుని బిడ్డ, ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. మీరు పనిచేయు స్థలములోని శ్రమ ఆయనకు తెలుసు. మన ఇంటిలోని శ్రమ ఆయనకు తెలుసు. మీ కన్నీరు ఆయన చూచున్నాడు. మీ మీద మోపబడు నేరము ఆయన ఎరిగి ఉన్నాడని గుర్తించండి. ఆయన మిమ్మల్ని విడిపించు సమయం ఆసన్నమైంది. ఇశ్రాయేలును మోసే ద్వారా నడిపించిన దేవుడు నేడు మిమ్మును అద్భుతముగా నడిపించగల గొప్ప దేవుడు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును అని ఆ దేవాదేవుడు తెలియపరుస్తున్నాడు. అవి నన్ను వెంబడించును అని ఆయన సెలవిచ్చుచున్నాడు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గుర్తించకపోవచ్చు, మీ పరిస్థితిని అర్థం చేసుకోనకపోవచ్చు. అయితే మీ సృష్టికర్త మిమ్మల్ని గూర్చి సమస్తం ఎరిగి ఉన్నవాడై ఉన్నాడని ఏనాడు మీరు మరవద్దు. ప్రభు తన వారిని ఎరుగును అనున్నది, ప్రభు నాము ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలేను అన్నది దానికి ముద్రగా ఉన్నదని గుర్తించండి. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు సమస్తము చూచున్న గొప్ప దేవుడే. దైవానికి విరుద్ధంగా మీరు ఈ ఆలోచనలు చేయొద్దు. దైవానికి విరుద్ధంగా మీరు మసులుకోవద్దు. ప్రభు కృపలో మీరు కొనసాగాలి. ప్రభు తన వారిని ఎరుగును అనున్నది, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవెళ్ళను అన్నది దానికి ముద్రగా ఉన్నది. దేవదేవుని బిడ్డలారా, ప్రభు నామానికి మహిమార్థంగా, ప్రభు నామానికి ఘనతగా, మనకు ఆశీర్వాదకరంగా మన జీవితాల్లో కొనసాగిద్దాం. ప్రభుతో మనం ముందుకెళ్దాం. సర్వాధికారి, సర్వోన్నతుడు, కృపామయుడు, దయాదాక్షిణ్యపురుడు, అత్యున్నతుడు, పరిపూర్ణుడైన దేవుని యొక్క శాశ్వత కృప నిత్యం మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో ఉండాలని, మీ కుటుంబంలో జయ విజయం కలగాలని, మీ ప్రతి సమస్య పరిష్కారం కలగాలని ప్రభు సంధానంలో ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, అధైర్యపడకండి. ధైర్యంగా ప్రభుతో కొనసాగండి. మన దేవుడు, మన నాయకర్త అనే దేవుడు మీ ప్రయాస ప్రభునందు ఏనాడు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులై కదలిన వారే ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తులేనండి. ప్రభు యొక్క శాశ్వత కృప నిరంతరం మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, మా ప్రియ సమాధానకర్త అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామములో నీ దీనదాసుని ప్రార్థిస్తున్నాను. దేవా, మా ప్రార్థనకి ప్రతిమల గొప్ప దేవుడు నీవే. ఈరోజు మీరు ఇచ్చిన ఈ మాట చొప్పున ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిత్యముగా చూసినున్నారు. మా ప్రతి సమస్య మీరు ఎరుగున్నారు, మా ఆవేదన మీరు ఎరిగి ఉన్నారు, మా దుఃఖం మీరు ఎరిగి ఉన్నారు.
మా లోటుపాట్లు మీరు ఎరిగి ఉన్నారు. దయచేసి బిడ్డలందరి జీవితాల్లో ఈరోజు ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం మీరు దయచేసి, సమాధానం దయచేసి, నెమ్మది దయచేసి, ఆదరణ దయచేసి, బిడ్డలందరికీ మీ ఆశీస్సులు ఆశీర్వాదం నిండుకు మెండుగా బిడ్డలందరికీ దయచేయమని నా ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తూ బిడ్డలందరికీ జయ విజయం దయచేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.